వా, నువ్వు కాఫీ కలిపితే ఇంతేనే. ఎంత దరిద్రంగా ఉందో. రాధా కలిపిన కాఫీ తాగుతుంటే స్వర్గం కనిపించేది. ఈ పాటికి బర్త్డే పార్టీ అయిపోయి ఉంటుందే. పాపకి రాధని అమ్మగా పరిచయం చేసుంటారు. ఏంటి అప్పుడే వచ్చేసావు? మొహమేంటి అలా మాడిపోయింది? ఏం జరిగింది? నాకక్కడ పని లేదని పంపించేశారు మీ సారు. ఏ మళ్ళీ అక్కడ తిక్కతిక్కగా ఏమైనా వాగావా? నాకు నోరు తెరిచే అవకాశం ఇస్తే కదా వాగడానికి. ఏ ఆ పాప నిన్ను అమ్మగా అంగీకరించలేదా? అందుకే పంపించేశారా? లేదు పెద్దమ్మ, మనం అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. కొంచెం అర్థమయ్యేలా చెప్పవే. ఆ పాపకి నేను ముందే తెలుసు పెద్దమ్మా. అవును, మీ ఇద్దరికి పడదని ముందే చెప్పాడుగా. మేము గొడవలు పడ్డాం కానీ ఒకరికొకరం చూసుకోలేదు. మరి తెలుసు అన్నో? మేము అంతకు ముందు ఊళ్ళో కలుసుకున్నాము కానీ మా పేర్లు చెప్పుకోలేదు. ఏంటి ఈ కన్ఫ్యూజన్? కొంచెం ఆర్డర్లో చెప్పు. ఊళ్ళో పాపని రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకువెళ్తుంటే నేను కాపాడాను పెద్దమ్మా. కానీ ఆ పాపే శ్యామ్ గారి కూతురని తెలియక నేను ఫోన్లో గొడవ పడ్డాను. నన్ను చూడగానే ఆ పాప ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో. నన్ను అమ్మగా తీసుకొచ్చినందుకు వాళ్ళ నాన్నకి ఎన్ని థ్యాంక్స్లు చెప్పిందో. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా నన్ను అమ్మగా పరిచయం చేసి పొంగిపోయింది పెద్దమ్మా. మంచిదే కదా. నేనింకా పాప నిన్ను అంగీకరించిందో లేదోనని కంగారు పడుతున్నాను. మంచిదే కానీ అదే నా కొంప ముంచింది. పాపకి అమ్మ మీద విరక్తి కలిగించేలా నటించడానికే కదా తీసుకెళ్ళింది. పాప ఇంతగా ఇష్టపడే మనిషి అయితే అది కష్టమని చెప్పి నన్ను పంపించేశారు. అయ్యో, నీ సమస్య తీరే మార్గం దొరికిందని సంతోషించేలోపే ఇలా జరిగిందేంటే? అంతా నా తలరాత పెద్దమ్మా. నేను చెప్పానా దరిద్రం నన్ను వెంటాడుతూనే ఉంటుందని. అప్పటికి ఖుషి మనసులో అమ్మ మీద ద్వేషం కలిగించడం నా బాధ్యత అని, నేను చూసుకుంటాను అని శ్యామ్ గారికి చెప్పాను. అయినా అతను ఒప్పుకోలేదు. అసలు ఆ మనిషిని నమ్మి వెళ్ళడం నాది బుద్ధి తక్కువ. నువ్వు స్వాతి కలిసి నా బుర్ర తిని ఒప్పించారు. ఇప్పుడు నేను అనుభవించాలి. ఇలా జరుగుతుందని మాకేం తెలుసే? మేము నీ సమస్య తీరిపోతుంది కదా అని అనుకున్నాం. ఆ మహానుభావుని నమ్మి నేను ఊరందరినీ పోగేసుకుని వెళ్లి మరీ పట్టాభి అప్పు తీర్చేస్తాను అని వీర లెవెల్లో ఛాలెంజ్ చేసి వచ్చాను. ఇప్పుడు ఏం చేసి ఆ అప్పు తీర్చగలుగుతాను? నేను 5 లక్షలు కట్టేసరికి ఊరి వాళ్ళు నేను అప్పు తీర్చగలను అని నమ్మి నాకు పూచీకత్తుగా నిలబడ్డారు. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టకపోతే పట్టాభితో పాటు ఊరంతా నన్ను నా కుటుంబాన్ని ద్వేషిస్తారు. సమస్య మళ్ళీ మొదటికొచ్చింది పెద్దమ్మ. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. ఇప్పుడు నేనేం చేయాలి పెద్దమ్మా? హ్యాపీ బర్త్డే ఖుషి. థ్యాంక్ యూ అమ్మా. మంజు, మంజు, వస్తున్నాను నాన్న. ఖుషి బర్త్డేకి వెళ్ళిందానివి అక్కడేం జరిగిందో చెప్పకుండా నీ పాటికి నువ్వు రూమ్లోకి వెళ్ళిపోయావు. మాకెంత కంగారుగా ఉందో తెలుసా? తెలుసుకున్నావా ఖుషీకి కాబోయే కొత్త అమ్మాయి ఎవరో? లేదు నాన్న. అదేంటి, శ్యామ్ ఈరోజు అనౌన్స్ చేస్తాడని ఆ సునంద నిన్ను ప్రత్యేకంగా ఆహ్వానించింది కదా. అసలేం జరిగింది అక్కడ? ఇన్ని రోజులు నన్ను టెన్షన్ పెట్టినా నాకు బెస్ట్ అమ్మని తీసుకొచ్చా. రాధని నేను నీకు
అమ్మగా తీసుకురాలేదు. ఇప్పటికైతే బావ ఎవరిని తీసుకురాలేదు. కానీ ఖుషి మొండిపట్టు చూస్తుంటే ఎప్పుడో ఒకప్పుడు తీసుకొచ్చేలాగే ఉన్నాడు. ఈ డ్రామాలన్నీ ఖుషి అడిగింది కాబట్టే తనకి ఇంకో అమ్మని తీసుకొచ్చానని నలుగురికి చెప్పుకోవడానికే. నాకు తెలిసి ఈ పాటికే వాడు ఎవరినో చూసి పెట్టుకునే ఉంటాడు. కన్నతల్లి ప్రేమ నోచుకోకుండా ఆ పసిపిల్ల ఏదో ఆశపడితే శ్యామ్ నచ్చ చెప్పాలి కాని తనకు నచ్చిన మనిషిని తీసుకొచ్చి ఖుషికి అమ్మని చేస్తే ఎలా? సవత తల్లి కన్నతల్లిలా ప్రేమను పంచగలుగుతుందా? పరాయి మనిషికి పాప మీద ప్రేమ ఎక్కడి నుంచి ఉంటుంది? ఖుషిని నమ్మించడం కోసం 4 రోజులు నటిస్తుందేమో, జీవితాంతం నటించలేదు కదా. రేపు తనకి పిల్లలు పుడితే వాళ్ళని చూసుకుని మురిసిపోతుందే గాని ఖుషిని ఏం పట్టించుకుంటుంది? మన కూతురి స్థానంలో ఇంకో మనిషి వచ్చి చేరిందంటేనే ఖుషి జీవితం నాశనమైనట్టే. నా మనవరాలిక లాంటి గతి పట్టకూడదనే తనని నాకప్పగించమని పోరాడాను. కానీ ఆ రాక్షసుడు ఖుషి కోసమే బతుకుతున్నానని, ఖుషి తన దగ్గర సంతోషంగా ఉంటుందని కళ్ళబొల్లి మాటలు చెప్పి కోర్టుని నమ్మించాడు. రెండో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఉన్నా కానీ ఆ వంకతో మనం ఖుషిని ఎక్కడ లాగేసుకుంటామో అని వాడికి అనుగుణంగా తీర్పు వచ్చేదాకా ఎదురు చూశాడు. తీరా కేసు నెగ్గగానే తను అనుకున్నది చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పు మంజు, నేను హైకోర్టుకు వెళ్ళడం కరెక్టా కాదా? మనం ఖుషిని కాపాడుకోవాలా వద్దా? వాడి ఇష్టానికి వాడిని వదిలేస్తే మాత్రం మనం ఖుషి మీద పూర్తిగా ఆశలు వదులుకోవాల్సి వస్తుంది. రాధని నేను నీకు అమ్మగా తీసుకురాలేదు. బర్త్డే రోజు నువ్వు నీ ఫ్రెండ్ని మీట్ అయితే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావని తీసుకొచ్చానంతే. ఖుషి, ఏంటి డిన్నర్ చేయవా? చెయ్యను. భోజనం మీద అలక్కూడదమ్మా. ఇటు తిరుగు, నేను తినిపిస్తాను. నన్ను కూల్ చేయమని మీ అబ్బాయి నిన్ను పంపించాడా? ఇలాంటి ట్రిక్కులేమి నా మీద పనిచేయవని చెప్పు. ఎందుకే వాడి మీద నీకంత కోపం? నిన్ను సంతోష పెట్టడానికే కదా నీ ఫ్రెండ్ని తీసుకొచ్చాడు. ఫ్రెండ్ లానే తీసుకొచ్చాడు, అమ్మలా కాదు కదా.